గైస్ ఎట్లున్నారు? నేనైతే మస్తు మంచిగున్నా. మరి మీరు ఎట్లున్నారు? గీ అలా ముచ్చటైందంటే ఇదిగో గీ చింతకాయల సాంబార్ అయితే చేసిన మంచిగా గుమగుమలాడే సాంబార్ తో అయితే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చేసిన. గట్లని చెప్పే కన్నా మీకోసమే పట్టుకొచ్చిన అని చెప్పడం కరెక్ట్. ఫస్ట్ చెప్పినాను కదా చింతకాయల సాంబార్ అయితే చేసి చూపిస్తాను. లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కాస్త చింతకాయలను అయితే తీసుకోండి. పులుపు ఎక్కువగా ఉంటే తక్కువగా తీసుకోండి. పులుపు కాస్త తక్కువగా ఉంటే కాస్త ఎక్కువగానే తీసుకోండి. చింతకాయలని తీసుకున్నాక వాటికి ఉన్న నారని తీసేసి పెట్టుకోండి. చూసేయండి ఫ్రెండ్స్, నేనైతే ఇన్ని చింతకాయలని తీసుకున్నా అండ్ నారని కూడా తీసేసిన. నెక్స్ట్ చింతకాయల్ని ఫ్రెష్ గా కడిగేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చింతకాయల్ని స్టవ్ పైన పెట్టేయండి. ఇప్పుడు చింతకాయల్ని ఉడికించుకోవాలి. ఈ చింతకాయల్ని మీరు చూసి ఏమనుకున్నారు చెప్పాలనా? వీళ్ళు ఈ చింతకాయల్ని మార్కెట్ లోనే తెచ్చుకున్నారు అని అనుకున్నారు కదా. అస్సలు అనుకోకండి, అక్కడే మీరు పప్పులో కాలేసారు. ఈ చింతకాయల్ని మేమైతే అసలు కొనలేదు. పెద్ద చింతకాయల చెట్టు ఉంది మా పొలంలో. సో ఇవి కూడా మాకు పుక్కట్లేనే. హహా, అట్లా ఉంటది మనతో. సరే గానీ నీకో చిట్కా చెప్తా, ఒక చెవిటు పాడే. బియ్యంలో పురుగు అవుతుంది అని ఏం చేయాలో తోచట్లేదని ఇక్కడ ఈ సంధ్య ఉండగా టెన్షన్ ఎందుకు నీకు దండగా? బియ్యంలో వేపాకుని తెచ్చి పారేసి అంటే వేసేయి అని అర్థం. అంతగా ఆలోచించకు. ఎస్ నిజమే నేను చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చింతకాయలు ఉడికిన తర్వాత ఆ చింతకాయల రసంని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వడకట్టుకోవాలి. మీ దగ్గర స్ట్రైనర్స్ ఉంటే స్ట్రైనర్స్ తో అయినా వడకట్టుకోండి. నా దగ్గర అది లేదు అని చెప్పేసి నేనైతే ఈ జాలీతో వడగట్టేసుకుంటున్నా. ఇలా వడగట్టేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ కుక్కర్ ని తీసుకొని అందులో పప్పుకి సరిపడినంత కందిపప్పుని తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి. మీకు పప్పు ఎలా ఉంటే మంచిగా అనిపిస్తుంది అని దానిని బట్టి పప్పునైతే తీసుకోండి. ఐ మీన్ చిక్క ఉంటే ఓకేనా, పల్చగా ఉంటే ఓకేనా. కందిపప్పుని తీసుకున్నాక మంచిగా వాష్ చేసుకోండి. పప్పుని మంచిగా వాష్ చేసుకున్నాక పప్పుకి తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇందులో 2 చెంబుల వాటర్ ని అయితే ఇందులో వేసి వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత పసుపుని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి. నెక్స్ట్ ఈ రెండిటిని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కాస్తంత ఆయిల్ ని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పప్పునైతే స్టవ్ మీద పెట్టేసి పప్పుని ఉడికించుకోండి. ఫ్రెండ్స్, నాకైతే డ్రాయింగ్స్ అంటే డ్రాయింగ్స్ వేయాలి అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నేను స్కూల్ టైమ్ లో ఉన్నప్పుడు డ్రాయింగ్స్ ని డ్రా చేయడానికి నేను సపరేట్ గా ఒక నోట్స్ అయితే పెడుతుండే. టైం పాస్ కానప్పుడు డ్రాయింగ్స్ వేసుకుంటూ కూర్చుంటుండే. అదే అలవాట్లో కొన్ని సార్లు కవిత్వాలు కూడా రాస్తుండే. నేను అలా రాస్తూ దానికి కూడా ఒక బుక్ అయితే పెట్టినా. ఆ బుక్ అయితే నేను ఎక్కడ పడేసినానో అనుకో. ఈ 2 బుక్స్ ని వెతకడం అయితే స్టార్ట్ చేసి అందులో డ్రాయింగ్స్ బుక్ అయితే దొరకలేదు. ఏదైతే కవిత్వాలు రాసినో ఆ బుక్ అయితే దొరికింది. ఆ ఏజ్ లో నేను రాసుకున్న కవిత్వాలను చూసి ఇప్పుడు నాకు మస్తు నవ్వొచ్చింది. ఇందులో నుండి నేను ఒక కవిత్వం అయితే చెప్తా. ఇది నేను పేరెంట్స్ కోసం రాసింది. స్త్రీ అనే అక్షరం కోసం ప్రేమ అనే 2 అక్షరాలని నమ్ముకొని చదువు అనే 3 అక్షరాలని మర్చిపోతూ జీవితము అనే 4 అక్షరాలని నాశనం చేస్తూ తల్లిదండ్రులు అనే 5 అక్షరాలకు ఉన్న విలువని పోగొట్టు. నిజంగా చెప్పండి ఫ్రెండ్స్, ఎట్లుంది? నెక్స్ట్ వచ్చేసి పప్పు ఉడికిన తర్వాత దీనిని మెత్తగా రుద్దుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సరదాగా ఈ రెండిటి గురించి నేను ఒక కామెడీ సాంగ్ పాడనవద్దు. చలో స్టార్ట్. కందిపప్పు నువ్వు పిలిస్తే పప్పు గుత్తిల జన్మనెత్తాను, మళ్ళీ నువ్వు ఇలా నన్ను పిలిస్తే ఎంతగానో మురిసిపోతా. కందిపప్పు నువ్వు తలిస్తే కళ్ళ ముందే గుద్దిపోతాను, నేను గుద్దిన గుద్దుడును ఎప్పుడు మరచిపోలేను. ఈ రోజు కోసం నేనెంతగా చూస్తూనే ఉన్నాను గుద్దురామ. ఇది మామ పప్పుకి అండ్ పప్పు గుత్తికి ఉన్న బాండ్. పోలా అద్దిరి పోలా అట్లుంటది మనతో. ఓకే గైస్, ఇప్పుడైతే పచ్చిమిర్చిలను అయితే తీసుకొని వాటికి ఉన్న తొడిమలను అయితే చించేసుకోవాలి. వాటిని మంచిగా వాష్ చేసుకొని పచ్చిమిర్చిలను అయితే కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ ని కూడా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మొన్న ఒక ఆమె గురించి చెప్పినాను కదా, మళ్ళీ కామెంట్ చేస్తుంది. ఓకే అది ఇది అడుగుతుంది ఆమె. మళ్ళీ నాకు ఈ రోజు కామెంట్ చేసింది, అక్క నువ్వేమైనా పిచ్చిదానివా, ఊరికే వీడియోస్ లల్లా ఒర్లుతూనే ఉంటావు, నువ్వు చేసే వంటలు చూస్తే మేము వండుకున్న రైస్ కూడా మాకు తినబుద్ధి కావట్లేదు అని కామెంట్ పెట్టి. తల్లి బంగారు కొండ, నీది నువ్వే చెప్పుకుంటున్నావమ్మా, నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు. సరే నేనంటే బాగా చెయ్యను, నీకు తినబుద్ధి కావట్లేదు, కానీ నేను వచ్చి నీకు వండి పెట్టలేను కదా. నువ్వు వండుకున్న వంటలు నీకే తినబుద్ధి కావట్లేదు అంటే నువ్వెంత బాగా కుకింగ్ చేస్తావో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో నీకు చక్కగా వండడం రాక మంది మీద పడి ఏడవడం ఎందుకు? ఫస్ట్ చక్కగా కుకింగ్ చేసుకోవడం నేర్చుకో. వెనకటికి ఒకటి నీలాంటి మొహం సింగారం లేక అద్దం పగలగొట్టుకుందంట. నీ కథ కూడా గిట్లే ఉంది. ఇంకా ఒర్లడం సంగతికి వస్తే ఒర్లడం
మాట్లాడడం, అది చేయడం, ఇది చేయడం, నా వీడియోస్ నా ఇష్టం. నీకు దొబ్బేయాలి అనిపిస్తే దొబ్బే. ఇంకొకటి, నీకు నా వీడియోస్ చూడాలి అనిపించకపోతే, నా గొంతు వినాలి అనిపించకపోతే, నీ ఫోన్ మీద నీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. బండకేసి కొట్టాయి, పీడబోతుంది. లేదంటే వీడియోస్ చూడకుండా దొబ్బేయి, నాకు పీడబోతుంది. నీకు నాతో గొడవ పడాలి, కొట్లాడాలి అని ఏమైనా ఉందా చెప్పు. మరి అలా ఉంటే ఈ కామెంట్స్ లలో ఎందుకు? గట్టిగా కొట్లాడదాం. ఏదో ఫోన్లే అని నేను సైలెంట్ గా ఊరుకుంటే ఏంటి తిక్కగా మాట్లాడుతున్నావు? అసలు పిచ్చి నీకుంది, నాకు కాదు. ఈవిడ గారిని ఎవరన్నా వీడియోస్ చూడమన్నారంట. నా వీడియోస్ చూడడం వల్ల ఆమె వండుకున్న రైసే ఆమెకు తినబుద్ధి కావట్లేదంట. వాటే జోక్ యార్. చేతనైతే చక్కగా వండుకోవడం నేర్చుకో, లేదా ఎవరితో ఎలా మాట్లాడాలనో ఆ పద్ధతి నేర్చు. నీకు సంస్కారం లేక మందికి సిగ్గు లేదు అంటే దేంతో కొట్టాలో దాంతోనే కొడతారు. ఇంకా నేను చెప్పనవసరం లేదు. నీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో తిక్క మాటలు మాట్లాడడం మానేసి. ఓకే గైస్, ఇలాంటి వేస్ట్ మొహాల గురించి మనం మాట్లాడుకోవడం దండగే. ఓకే గైస్, మనం అయితే నెక్స్ట్ వీడియోలో పద్దాం. నెక్స్ట్ టమాటాలని కూడా తీసుకోవాలి. టమాటాలని కూడా మంచిగా వాష్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. అసలు నేను చిన్నప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయినా. అసలు నేను అప్పుడు చాలా సాఫ్ట్ గా పొలైట్ గా ఉంటుండే, కానీ ఇప్పుడైతే మస్తు స్ట్రాంగ్ అయిపోయినా. మేబీ సిచ్యువేషన్స్ అట్లాంటివి. అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ నాతో మాట్లాడకపోతే చాలా ఏడ్చేదాన్ని. నాకు అసలు లైఫే లేదు, ఇంకా తను లేకపోతే నేను బ్రతకడం కూడా మస్తు కష్టమేమో అని ఇట్లా ఫీల్ అయ్యి ఆగమాగం అవుతుండే. ఆ భయంతో నేనైతే ఏం చేస్తుండే తెలుసా, ప్లీజ్ అబ్బా నన్ను వదిలేసి వెళ్ళకు అని ఆమెతో ప్రామిస్లు చేపించుకుంటుండే. నేను అసలు ఎప్పటికీ నువ్వు నా దోస్తే ఖర్చు కావద్దని ప్రామిస్ చేయబ్బా అంటుండే. అట్లా ప్రామిస్ వేయించుకొని మరీ సేవ్ చేసుకుంటుండే నేను. ఓకే గైస్, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి. ఎవరైనా నా లైఫ్ లో నుండి వెళ్ళిపోతే నేను అంత పెయిన్ ని ఫీల్ అవుతుండే, ఎవరైనా నన్ను అవాయిడ్ చేస్తే. కానీ అదే ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అయిపోయినా. ఎంత మంది నా లైఫ్ లోకి వచ్చినా వెళ్ళిపోయినా తట్టుకుంటున్నా అంటే నేను ఎంత మారిపోయినా అనిపిస్తది. మారిపోయినా స్ట్రాంగ్ అయినా అని చెప్పడం కన్నా అందరినీ నమ్మడం మానేసి నన్ను నేనే నమ్ముకోవడం స్టార్ట్ చేసినా అని చెప్పాలి. ఎవరైనా వారి అవసరాల కోసం వస్తారు, అవసరం తీరితే పోతారు. మరి అలాంటి వారి కోసం మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఈ రోజులలో డబ్బే ఇంపార్టెంట్ అయిపోయింది మనుషులకి. రిలేషన్స్ కి మనుషులకి ఎక్కడ వాల్యూ ఇస్తలేరు. మన దగ్గర పైసా ఉంటే అన్ని మనమే అంటారు, మన దగ్గర పైసా లేకపోతే నువ్వెవడ్రా అంటారు. సో ఇలాంటి వేస్ట్ మనుషుల కోసం తెలిసి కూడా ఆలోచించడం చాలా బుద్ధి తక్కువ పని అని చెప్తా నేనైతే. ఓకే గైస్, మనమైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ని వేసుకున్నాం కదా. ఆనియన్స్ బాగా వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను అయితే యాడ్ చేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి. పాపం చాలా అమాయకురాలు, నోట్లో వేలు పెడితే కూడా కొరకదమ్మా అసలు అని నిన్ను ఎవరైనా పొగుడుతున్నారా? అయితే ఈ మాటలు అసలు నిజంగా అంటున్నారని మురిసిపోకు. అయితే అనుభవంతో చెప్తున్నా, కాస్త వాళ్ళు ఏమన్నా నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలి అని వాళ్ళు ముందే నీ నోట్లో బెల్లం ముద్ద పెడుతున్నారు. అవి నమ్మి నువ్వు అమాయకంగా ఉంటే ఆడుకుంటారు, సైలెంట్ గా ఉంటే సంసారాలను కూలుస్తారు. సో ఒక్కటి చెప్తా వినండి, నమ్మి నాశనం కాకు, అమ్ముకొని ఆగం కాకు. అర్థమైందా? సో నోట్లో వేలు పెడితే ఏం చేయాలి అనిపించుకునేలా కాదు, కొరికి నమిలి పడేసేలా ఉండాలి. ఇప్పుడున్న సొసైటీలో ఇలా ఉంటేనే బ్రతకగలం. ఈ కాలంలో అస్సలు అమాయకంగా ఉంటే బ్రతకలేం గైస్. ఓకే గైస్, నెక్స్ట్ అయితే టమాటాలని యాడ్ చేసుకున్నాం కదా, వాటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులో పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ సొసైటీలో ఇప్పుడున్న జనరేషన్ లో నేను బ్రతుకుతూ నేను నేర్చుకున్నది అయితే ఒకటే, మనకి ఎవరు వాల్యూ ఇస్తే వాళ్ళకే వాల్యూ ఇవ్వాలి. ఎవరైతే మనకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారో వాళ్ళకి మాత్రమే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి 100%. ఎవరైతే మనల్ని కేరింగ్ గా చూసుకుంటారో వాళ్ళపై మాత్రమే మనం ఇంకా ఎక్కువ కేరింగ్ చూపించాలి. మన దగ్గర ఏమీ లేకున్నా మనల్ని ఎవరైతే కావాలి అనుకుంటారో నిజంగా వాళ్ళని మాత్రమే మనం లైఫ్ లో ఎప్పుడు మిస్ కావద్దు. అంతే తప్ప కొంతమంది అయితే ఉంటారు, అందితే జుట్టు పట్టుకుంటారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు చేంజ్ అవుతా ఉంటారు. ఇంకొక మాట చెప్పనా, ఇదైతే గమ్మత్ అనిపిస్తుంది. ఎంత వేస్ట్ క్యారెక్టర్స్ అయితే ఇట్లా చెప్తారో మీరే గెస్ చేయండి. లైఫ్ అన్నప్పుడు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటారు కదా. వీళ్ళకి పోయే వాళ్ళతో అవసరం ఉండదు, కానీ వచ్చే వాళ్ళతో ఏదో ఒక లాభం అయితే ఉండాలి. అలా లాభం ఉంటేనే వీళ్ళు వాళ్ళని లైఫ్ లో ఉండమని చెప్తారు, లేదంటే దొబ్బేయమని చెప్తారు. గిట్లా కూడా ఉంటారా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఓకే గైస్, నేనైతే ఇంకో కవిత్వం చెప్తా. సంగీతం సామరస్యాన్ని ధ్వనిస్తుంది, సంక్రాంతి సంబరాలని ధ్వనిస్తుంది, వజ్రంలో మెరుపు మెరుస్తుంది, మంచిలో చెడు ముగుస్తుంది. ఇట్లాంటి కవిత్వాలు ఇంకా చాలానే ఉన్నాయి. అవి కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటా. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బుక్ కూడా చూపిస్తా. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా
చింతకాయలతో తీసిన రసం అయితే సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, దానిని అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ చారు మొత్తం మరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పప్పునైతే ఇందులో వేసుకోవాలి. పప్పుని వేసుకున్న తర్వాత దీనిని కూడా బాగా మరిగించుకోవాలి. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్చుకోలేరు, ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేక తొక్కేస్తారు అనడం నేను మాటల వరకే విన్నాను, కానీ నేను ఎప్పుడూ అట్లాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేయలేను. కానీ కొందరి మాటల వల్ల నాకు ఇప్పుడిప్పుడు ఫేస్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. అంటే దాని అర్థం నేను ఎదిగిపోతున్నాను ఇంత ఎత్తుకి అని నేను చెప్పట్లేదు. నేను ఎలా అయినా డిమోటివేట్ అవ్వాలని కొందరు ఏదేదో మాట్లాడేస్తున్నారు. వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే నా ఎదుగుదలని వాళ్ళు చూసి తట్టుకునే కెపాసిటీ లేదు వాళ్ళకి. సో నన్ను ఎలాగైనా వెనకడుగు వేయించాలి అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నారు. దీనిని అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ఓర్వజాల నొల్లు అని అంటారు. అంతే కదా గైస్, మనం హ్యాపీగా ఉండి మనం మంచిగా బ్రతికితే ఎవరైతే చూడలేకపోతారో వాళ్ళే మనల్ని డిమోటివేట్ అయ్యేలా చేస్తారు. సో ఇట్లాంటి వాళ్ళ వల్ల మనకు వచ్చేది నష్టమే గానీ లాభం అయితే 1% కూడా ఉండదు. ఇట్లాంటి వాళ్ళను దిమాగుల నుంచి తీసేసి పక్కన వాడేసి మన పని మనం చేసుకోవడమే బెస్ట్ ఏమో అనుకుంటా నేనైతే. ఓకే గైస్, నెక్స్ట్ మనం అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే. ఇంకా గైస్, మీకు ఎవరికైనా ఈ సాంబార్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను అందరికీ చెప్పట్లేను, ఎవరికి నచ్చితే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా బుక్స్ చదివే అలవాటు ఉందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉంటుందా? నాకైతే బుక్స్ చదవడం అంటే అసలు ఇంట్రెస్టే ఉండకుండే, కానీ ఈ మధ్య కొన్ని బుక్స్ అయితే చదివినా. ఎందుకో చెప్తా. ఇప్పుడైతే మనం ఫస్ట్ బియ్యం అయితే తీసుకొని వాటిని 1-2 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని రైస్ ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే గైస్, నేనైతే బుక్స్ ఎందుకు చదివాను, ఎలా చదివాను అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కదా అమ్మ డైరీలో కొన్ని పేజీలు అండ్ 826 కిలోమీటర్స్, దట్ లాస్ట్ మెలోడీ, ఇట్లాంటివి కొన్ని బుక్స్ అయితే చదివిన. దిమాగ్ అంతా ఖరాబ్ అయినప్పుడు ఇట్లాంటి బుక్స్ చదివితే మస్తు అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఇవే కాకుండా ఏవైనా సరే బుక్స్ చదవండి, మూడ్ సెట్ అనిపిస్తుంది. ఎంత మూడ్ ఆఫ్ లో ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ గింత కూడా మైండ్ లోకి రావు బుక్స్ చదివినంత సేపు. మనం ఎంతసేపు ఖాళీగా కూర్చున్నాం అనుకో, మనకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం గుర్తు రావడం, దాని గురించి మనం వరి అవ్వడం ఇదే అవుతుంది నిజంగా. అందుకే మనం ఎప్పుడు పీస్ఫుల్ గా ఉండాలి అంటే మనం ఏదో ఒక బిజీ లైఫ్ ని చూస్ చేసుకోవాలి. అప్పుడే మనము ఆ వర్క్ లో మునిగిపోయి మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా, ఎట్లాంటి సిచ్యువేషన్స్ కూడా గుర్తురావు. అండ్ మనల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని 100% మైండ్ లో పెట్టుకోవాలి. ఇంకా ఎవరైతే డిస్కరేజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళనైతే అసలు మన మైండ్ దరిదాపుల్లో కూడా రానియద్దు. మనం అలా గట్టిగా ఉంటేనే మనం ఏదైనా సాధించాలి అనుకుంటే సాధిస్తాం. గానీ వాళ్ళు అదన్నారు ఇదన్నారు అని చెప్పేసి మనం థింక్ చేసుకుంటా ఉంటే మనం ఎక్కడ ఉంటామో అక్కడే ఉంటాం. అసలు పడే వాళ్ళు ఉన్నన్ని రోజులు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. సో అందుకే మనకి ఎవరు ఏది ఇస్తే వాళ్ళకి మనం రిటర్న్ అదే ఇవ్వాలి. నీకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వు. నిన్ను ఎవరైనా తిడితే వాళ్ళకన్నా ఒక 2 మాటలు ఎక్కువే తిట్టు, తప్పే లేదు. కానీ ఎక్కడ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నువ్వు తక్కువ చేసుకోవడంతో ఎంతో మంది దగ్గర నువ్వే తలవంపులు తెచ్చుకోవాల్సి వస్తుంది. నన్ను ఎవరైనా ఏదన్నా మాట అంటే, ఎవరైనా నన్ను ఇండైరెక్ట్ గా తిడితే నేను మస్తు ఆలోచిస్తుంటే దాని గురించి. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, అసలు ఎందుకు అన్నారు అని దాని గురించి థింక్ చేసుకుంటూ మస్తు ఏడుస్తుండే. అట్లా థింక్ చేయడం వల్ల నన్ను నేనే లాస్ అవుతుండే, నా హెల్త్ లాస్ అవుతుండే. కానీ వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు కదా, అన్నారు వదిలేసారు, వాళ్ళు మర్చిపోతారు. ఎవరినైనా ఒకరొక మాట అంటే అది అన్న వాళ్ళు ఈజీగానే మర్చిపోతారు కొన్ని డేస్ అయితే. కానీ అక్కడ పడ్డ వాళ్ళు ఉంటారు చూసారా, అసలైన పెయిన్ ని వాళ్ళు ఫేస్ చేస్తారు. సో వాళ్ళు పెయిన్ ని ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోరు. అందుకే ఎప్పుడైనా ఒకరినొక మాట అనేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి మాత్రమే మనం మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది వాగినామా, మాట్లాడినామా ఇట్లా అనుకుంటే అది సంస్కారం అనిపించుకోదు. అందుకే బేసిక్ గా నేను ఇట్లాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవడమే బంద్ చేసిన. ఇట్లాంటి వాళ్ళ గురించి నేనైతే ఒకటే అనుకుంటా, నన్ను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వీధి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, అవి మనల్ని చూసి మొరుగుతున్నాయి అని చెప్పేసి మనం వాటి పైనకి రిటర్న్ కాం కదా. ఇక్కడ మనుషుల విషయానికి వస్తే కూడా అంతే. మనల్ని, మన క్యారెక్టర్స్ ని జడ్జి చేసే అంత పత్తిత్తు క్యారెక్టర్స్ ఇక్కడ ఎవ్వరివి లేవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, ఉంటాం. అలా బాయ్ బాయ్.